మండే ఎండలతో ఏపీ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ రోజు 96 మండలాల్లో అతి తీవ్ర వడగాల్పులు, 101 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరి ఈ పరిస్థితి ఏపీలో కొన్నాళ్ల పాటు కొనసాగుతుంది అంటోంది వాతావరణ శాఖ. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో ఎండల తీవ్రత ఎంత తీవ్ర స్థాయిలో ఉందనంటే అసలు ఉదయం 10 గంటల తర్వాత బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. అసలు చిన్న పిల్లలతో అయితే మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం స్కూల్స్ అవి రన్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు స్కూల్ నుంచి హాఫ్ డేస్ ఇచ్చారు. స్కూల్ నుంచి వచ్చే టైంలో ఎండల టైంలో వస్తారు కాబట్టి పిల్లల్ని చాలా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఎండల వలన కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు వెదర్ రిపోర్ట్ ఇచ్చిన సమాచారం మేరకు మనం చూసుకుంటే కనుక 96 మండలాల్లో తీవ్ర వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని వెదర్ రిపోర్ట్ ఇస్తున్నారు. అలాగే 101 మండలాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని కూడా వెదర్ రిపోర్ట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని చోట్ల అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఏపీలో మాత్రం అసలు వర్షం ఆచూకీ కూడా కనిపించడం లేదని చెప్పాలి. ఎండల తీవ్రత అయితే అసలు మామూలుగా లేదు. దీంతో టెంపరేచర్స్ బాగా ఇంక్రీజ్ అవుతున్న నేపథ్యంలో పిల్లల్ని ముఖ్యంగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే మహిళలు, వృద్ధులు ఎవరైనా ఆ ఇళ్లలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మొహాలకి కొంచెం ఎండ తగలకుండా స్కార్ఫ్స్ వేసుకోవటం, అలాగే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవటం, ఎండలో వచ్చినప్పుడు గొడుగు వాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలుపుతుంది. అలాగే మరికొద్ది రోజుల్లో అంటే వచ్చే రోజులన్నింటిలోని కూడా ఎండల తీవ్రత దాదాపుగా 4 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంటుందని కూడా అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లల్ని మాత్రం చాలా ఎక్కువగా వాళ్ళు డీహైడ్రేషన్కి గురవ్వకుండా క్యాప్స్ పెట్టడం, బయటకు వచ్చినప్పుడు అలాగే స్కార్ఫ్స్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. అసలు ఉదయం నుంచి కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండలో బయటికి రావద్దు అన్నది వాతావరణ శాఖ సూచనలు అయితే మాత్రం జారీ చేస్తుంది. ఈరోజు రేపు కూడా ఈ తీవ్రత ఉంటుంది. ఈరోజు అయితే దాదాపుగా 96 మండలాల్లో అతి వేడి వడగాల్పుల తీవ్రత ఉంటుంది. 101 మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ప్రజలని ఇటు విపత్తుల శాఖ అటు వాతావరణ శాఖ కూడా సూచనలు అయితే మాత్రం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా బయటికి అత్యవసర పరిస్థితుల్లో ఎండల సమయంలో వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం.